ఎక్కడైతే పీపుల్ పర్చేస్ పవర్ ఉంటుందో, ఎక్కడైతే స్టేబుల్ గవర్నమెంట్ ఉంటుందో, ఎక్కడైతే ఏబుల్ లీడర్షిప్ ఉంటుందో అక్కడికే అంతర్జాతీయ పెట్టుబడులు వస్తాయి అధ్యక్ష. ఇవాళ చిన్నప్పుడు కూడా మనం సుమతి శతకంలో చదువుకున్నాం అధ్యక్ష. ఎప్పుడు సంపద కలిగినా అప్పుడే బంధువులు వత్తురది ఎట్లన్నన్ దెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరుగదరా సుమతి. సంపద వసతులున్న చోటికే కంపెనీలు వస్తాయి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి అధ్యక్ష. నేను ఐ వాంట్ టు కంక్లూడ్ అధ్యక్ష. నేను ప్రభుత్వానికి ఒకటే ఒక విజ్ఞప్తి అధ్యక్ష. ఐఎమ్ జస్ట్ అపీలింగ్ టు ద గవర్నమెంట్ అధ్యక్ష. ఈరోజు ఫైనల్గా నేను గవర్నమెంట్ చేసే అప్పీల్ అధ్యక్ష. ఇవాళ ప్రజల నిర్ణయం శిరోధార్యం వహించాలి. ప్రజలకు వాళ్ళకి అవకాశం ఇచ్చిండ్రు, మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టినారు. వి యాక్సెప్ట్ దట్ అధ్యక్ష. నేను ఒకటే అంటే సంపూర్ణ మెజార్టీతో ప్రజలు మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీ తెలివితేటల్ని, మీ విజ్ఞతను ప్రదర్శించి నిధులు సమకూర్చుకోండి, రాష్ట్రాన్ని ముందుకు నడపండి. అంతేగాని మమ్మల్ని బదనాం చేయాలని, మమ్మల్ని తిట్టుకుంటూ బతికే ప్రయత్నం చేయొద్దు. ఏమర్థమైతుంది? మేమంటే మీకు అంత భయమా? మమ్మల్ని అప్రతిష్ట పాలు చేస్తేనే మీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అన్నట్టుగా మీరు భావిస్తున్నట్టుగా ఇలా ప్రజలు అనుకుంటా ఉన్నారు అధ్యక్ష. మేము మంచినీళ్ళ సమస్య ఇచ్చినాం, ప్రతి బస్తీకి నీళ్ళు ఇచ్చినాం, ప్రతి గ్రామానికి ఇచ్చినాం. మీరు 24 గంటలు మంచినీళ్ళు ఇచ్చి మాకంటే మంచి పేరు తెచ్చుకోండి, శబాష్ అనిపించుకోండి. మేము వద్దంటామా? వి అప్రిషియేట్ అధ్యక్ష. మేము కరెంట్ సరఫరా చేసినాం, నాణ్యమైన కరెంట్ ఇచ్చినాం అధ్యక్ష. మీరు ఇలా ప్రజలకు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. 90 లక్షల తెల్ల రేషన్ కార్డుదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కోతలు లేకుండా అందించి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇవాళ గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. ప్రతి తెల్ల రేషన్ కార్డు ద్వారాకి సంవత్సరానికి 12 గ్యాస్ సిలిండర్లు ఇచ్చి మీరు ఇచ్చిన మాట నిలుపుకొని ప్రజల్ని ఒప్పించే ప్రయత్నం చేయండి అధ్యక్ష. లాస్ట్ క్లోజ్ చేస్తాం అధ్యక్ష. వ్యక్తులుగా మనం ఉంటాం పోతాం, ప్రజల ప్రయోజనాలు ముఖ్యం. రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీసే పద్ధతి వద్దు. రాష్ట్ర పరపతిని దిగదార్చే దుష్ప్రయత్నాలను మానుకోండి. ఒక చిన్న పుకార్తో స్టాక్ మార్కెట్ కుప్పకూలిన సంఘటనలు చూసాం. మీరు మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద అధికారికంగా పుకార్లు సృష్టించి రాష్ట్ర భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయకండి. ఈ శ్వేతపత్రాలు రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కోత పత్రాలు అవుతాయి. దేశానికి దిక్సూచిగా ఉన్న తెలంగాణను దివాలా అనే ముద్ర వేయకండి. సంపద ఉన్నది, సమృద్ధి ఉన్నది, వృద్ధి రేటును పెంచండి. మరింత పకడ్బందీగా రెవెన్యూ లీకేజీలను అరికట్టండి, రాష్ట్ర అభివృద్ధిని చేయండి. అంతేగాని ఈ దుర్మార్గపు దుష్ప్రచారాలతోని దయచేసి బురద జల్లే ప్రయత్నం చేయొద్దు. దిస్ ఈజ్ మై సిన్సియర్ అండ్ హానెస్ట్ అపీల్ టు ద గవర్నమెంట్. థ్యాంక్ యూ అధ్యక్ష. అబ్బా అధ్యక్ష కూర్చోండి చెప్తాను అధ్యక్ష. మన హరీష్ రావు గారికి గంట సమయం ఇచ్చినా కానీ హరీష్ రావు గారికి గంట సమయం ఇచ్చినా కానీ సమయం సరిపోలేదని అంటున్నారు అధ్యక్ష. సార్ కూర్చో సార్. హరీష్ రావు గారు హరీష్ రావు గారికి గంట సమయం ఇచ్చినా ఆయన తృప్తిగా లేరు అధ్యక్ష. ఎందుకంటే వాళ్లకు మన ఊళ్ళలో ఏమంటారు అధ్యక్ష, మేనమామ సాలు వచ్చిందంట అధ్యక్ష. అంటే ఆయనకు మాటలు చెప్పడంలా, అబద్ధాలను నిజం మాట్లాడలా. ఆ కేసీఆర్ గారు ట్రైనింగ్ మాత్రం కేసీఆర్ కుటుంబ సభ్యులకు మేనల్లునికి మాత్రం చాలా పోలికలు వచ్చినాయి అధ్యక్ష. ఇంత సమయం ఇచ్చిన తర్వాత కూడా మరి గవర్నమెంట్ని ఇట్లా మాట్లాడడం అంటే ఏంటి అధ్యక్ష ఇదంతా? అధ్యక్ష నేను ఎందుకు చెప్తున్నా అంటే మన వ్యక్తిగతంగా నా పేరు తీసుకుంటా అధ్యక్ష. వ్యక్తిగతంగా నన్ను ఏమన్నాడు, నేను ప్రసంగానికి అడ్డు తగులితే ఏమన్నాడు, నువ్వు ఎంత మొత్తుకున్నా నీకు మంత్రి పదవి రాదు అని అన్నాడు అధ్యక్ష. సభా సాక్షిగా మైక్లో ఏమన్నాడు, నేను అడ్డుకుంటుంటే నువ్వు లేచి నిలబడితే మంత్రి పదవి రాదు, కూర్చో అన్నాడు అధ్యక్ష. అన్నాడు. నేనేమంటున్నా, నువ్వెన్నేళ్ళు కష్టపడ్డ హరీష్ రావు గారు కేసీఆర్ తర్వాత కేటీఆర్ అవుతారు కానీ నీకు మోసం జరుగుతుంది కానీ వాళ్ళు ఏం చేయరు నీకు. నువ్వు మాత్రం ఎంత కష్టపడ్డా నిన్ను వాళ్ళు నీకు తండ్రి కొడుకులు వాడుకుంటారు తప్పితే నీకు అక్కడ న్యాయం జరగదు అధ్యక్ష.